హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈరోజు మన వీడియో హార్ట్ షేప్ కేక్ చేస్తున్నానండి. రౌండ్ కేక్ని హార్ట్ షేప్ కేక్గా కేక్ టిన్ లేకుండా ఎలా రెడీ చేసుకోవాలనేది చూపించాను. హాయ్ అండి, ఇప్పుడు టైం ఎంత ఉంటుందో తెలుసా? టైం చూపిస్తాను మీకు. 10 అవుతుందండి. 10 అయింది కరెక్ట్గా. ఇప్పుడు నేను కేక్ చేస్తున్నాను. అంటే రేపు శివరాత్రి, రేపు కేక్ ఆర్డర్ ఉందని ఈరోజు అది కూడా మేము మార్కెట్కి వెళ్ళి దేవుడి సామాన్ అన్నీ తీసుకొచ్చాక, పూజకి కావాల్సినవన్నీ తీసుకొచ్చాక, ఆ తర్వాత అక్కడికి ఒక పావుగంట తర్వాత, అరగంట తర్వాత అతను నాకు చెప్పారండి. అతను ఫ్రెండ్ అంట, కేక్ ఆర్డర్ చేశారంట. ఆ విషయము నాకు ఎప్పుడు చెప్పాలి? ఒకరోజు ముందైనా చెప్పాలి, లేదంటే ఒక పూట ముందైనా చెప్పాలి కదా. అలా చెప్పలేదు. సో ఇప్పుడు చెప్పారనమాట. అంటే ఒక 2 hours ముందు వేసుకోండి, అప్పుడు చెప్పారు. సో అప్పుడు నేను ఇంట్లో వంట చేసి పిల్లలకు పెట్టి ఇంట్లో పనులు చేసి ఎప్పుడు కేక్ చేస్తానండి. వాళ్ళకి ఇంకా రేపు మధ్యాహ్నం కావాలంట, 1 o'clockకి యానివర్సరీ కేక్ అంట. దానికోసమని ఇదిగోండి, రేపు నేను శివరాత్రి పనులు చేయాలా, అంటే కేక్ పనులు చేసుకుని ఉండాలా, నేను చేయనని చెప్పేశాను. మళ్ళీ నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను, ప్లీజ్ అని చెప్పారు. సరేలే అని చెప్పి చేస్తున్నాను. ఇంకా ఇంట్లో పనులు అయితే ఫినిష్ చేశాను ఎప్పుడులాగే. రెగ్యులర్ పనులు అయితే చేసేసాను. ఇప్పుడైతే కేక్ కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కేక్ బేక్ అయ్యేలోగా లోపల నేను ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడైతే కేక్ కోసం ఏమేమి అరేంజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను, చూసేయండి. కేక్ కూడా చెప్తాను. బటర్ స్కాచ్ కేక్ అండి, 1 kg అనమాట. బటర్ స్కాచ్ ఎగ్లెస్ కేక్ చేయమన్నారు, అదే నేను ఇప్పుడు చేస్తున్నాను. దానికోసం కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దాం. ఇదిగోండి, దానికోసం అయితే నేను కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. అక్కడ మైదా, అలాగే షుగర్ పౌడర్, అలాగే కర్డ్, అలాగే మిల్క్, ఆయిల్ అండ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. అలాగే మన బ్యాటర్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ కావాలి. అలాగే కేక్ టిన్ కావాలి. నేను 7 inches కేక్ టిన్లో చేసుకుంటున్నాను. 1 kg కేక్ అనమాట. వాళ్ళు హార్ట్ సింబల్ కేక్ అడిగారండి. సో అందుకని నేను ఇందులో అయితే మనకి బాగా వస్తుంది అనమాట. అదే కొంచెం హైట్ ఉండేది అయితే కనుక హార్ట్ సింబల్ది కరెక్ట్గా రాదు, చక్కగా చిన్నదిగా వస్తుంది. అందుకని నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను 1 kgకి. ఇదైతే కనుక బటర్ స్కాచ్ ఎసెన్స్ అండి. ఎసెన్స్ అండ్ కలర్ కూడా ఉంటుంది. అలాగే మనకి కలుపుకోవడానికి కావాలి కదా, అవన్నమాట. అండ్ అలాగే బటర్ పేపర్ ఒకటి రెడీ చేసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకున్నాక నేనైతే ఇక్కడ ఇంకా ఆన్ చేయలేదు, రెడీ చేసి పెట్టాను అనమాట, మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, నా పనులన్నీ కూడా నేను ఫినిష్ చేసుకున్నాను అనమాట. సింక్లో ఏమీ లేకుండా రోజు లాగే పనులు అనమాట. రోజు ఇలానే ఉంటుంది. స్టవ్ అంతా క్లీన్ చేస్తాను రేపటి కోసమని. ఎప్పుడు ఇలానే ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడైతే కేక్ని స్టార్ట్ చేసేద్దాం. ముందైతే కనుక స్టవ్ పైన ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ఇందులో నేను స్టాండ్ కూడా పెట్టి రెడీగా ఉంచాను. అందులో మీరు సాల్ట్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. స్టవ్ని అయితే ఆన్ చేసేసాను, సిమ్లో పెట్టుకున్నాను ఫ్లేమ్ని. ఇప్పుడైతే కేక్ టిన్ని రెడీ చేసుకుంటాను. కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. గీ అయినా పర్లేదండి, అప్లై చేసుకోవచ్చు. బటర్ పేపర్ని మనం రెడీగా పెట్టుకోవాలి. పెట్టేశాక బటర్ పేపర్ పైన కూడా మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇదైతే రెడీ అయింది. సో దీన్ని పక్కన పెట్టేసి దీన్ని తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. సో దానికోసమని కర్డ్ వేస్తున్నాను. ఫస్ట్ పెరుగు అండి, 1/2 cup పెరుగు. 1 cup పిండిని తీసుకున్నాం కదా, అలాగే 1/2 cup పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి, కూల్గా అయితే అస్సలు ఉండకూడదు.
నార్మల్ టెంపరేచర్లో ఉండాలన్నమాట. అంటే రూమ్లో పెడితే ఎలా ఉంటుందో అలా ఉంచేయాలి. అదే ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా ఉంటుంది కదా, అలా అయితే అస్సలు ఉండకూడదు. ఇందులో ఇంకా పౌడర్ షుగర్ అండి. ఇది 1 కప్పు పిండి తీసుకుంటున్నాం కదా, 1/2 కప్పు పౌడర్ షుగర్ని తీసుకోవాలి. ఈ రెండు ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా బీట్ చేసుకోండి, అదే మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా రెండు కూడా కలిసిపోయాయి అన్నమాట. ఇందులోనే మనం ఆయిల్ని వేసుకోవాలి. 1/4 కప్ ఆయిల్ అండి ఇది, అంటే 3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. 2 పెద్దదైతే 2 ఉంటుందన్నమాట. దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్, షుగర్, కర్డ్ బాగా మిక్స్ అయిపోవాలి ఇందులో 3 కూడా. చూడండి. సో ఇందులోనే మనం ఇప్పుడు ఒక జల్లెడని పెట్టుకొని అందులోనే 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ కూడా కలిపేసుకోవాలి. అదే జల్లబెట్టుకోవాలి, మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకోవాలి. ఇవన్నీ పట్టవండి ఇందులోకి, నేను జస్ట్ ఇలా తీసుకున్నాను అంతే, కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. ఇక్కడైతే 1/2 కప్ మిల్క్ అయితే సరిపోతాయండి. ఇంకా అవసరం అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. బ్యాటర్ ఎప్పుడు కూడాను ఇలానే కలపాలి, కానీ ఇలా రివర్స్లో రాకూడదు. ఓకే, ఇలా కలుపుకొని రావాలి, అంతేకాని ఇలా రాకూడదు. క్లాక్ డైరెక్షన్లోనే ఉండాలి, కానీ యాంటీ క్లాక్ డైరెక్షన్లో అస్సలు ఉండకూడదు. అలాంటప్పుడు మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. మర్చిపోయానండి, వెనిలా ఎసెన్స్, బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకోవాలి. బటర్ స్కాచ్ ఎసెన్స్ వేస్తున్నానండి నేను ఇక్కడ. వన్ టీ స్పూన్ వేసాను. వావ్, మంచి కలర్ వస్తుంది కదా. బటర్ స్కాచ్ అంటే ఇదే కలర్ అన్నమాట. స్మెల్ అయితే అదిరిపోయిందండి. చూడండి కన్సిస్టెన్సీ. ఓకే, దీని పని అయితే అయిపోయింది. స్పాచులను చూసి నవ్వొద్దండి, స్పాచులా అయితే పోయింది, కానీ అడ్జస్ట్ అవుతూ వస్తున్నాను అనమాట. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఓకే, చూడండి ఇది ఎంత ఉంది, 181 ఉందన్నమాట. మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు దీనికి కౌంట్ ఉండదు అనమాట, ఇందులో పోసిన దానికి కౌంట్ ఉంటుంది. చూడండి పర్ఫెక్ట్గా 500కి వచ్చిందనమాట మెజర్మెంట్ దీనికి కరెక్ట్గా. ఇది మనము బేక్ చేశాక దీన్ని బర్త్డే కేక్గా మార్చుతాం కదా, అప్పుడైతే కనుక మనకి క్రీము అన్నీ రెడీ చేసి పెడతాం కదా, అప్పటికి మనకి 1 కిలో వస్తుందన్నమాట. మీకు చూపిస్తాను బేక్ అయ్యాక ఎంత ఉంది, అలాగే రెడీ చేశాక ఎంత ఉంది అనేది.
ఇది బేక్ అయ్యేలోగా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు క్లీన్ చేస్తాను. ఇవ్వండి, మిల్క్ అయితే ఇవి మిగిలిపోయాయి అన్నమాట. అంటే హాఫ్ కప్ కంటే తక్కువగానే పడింది మిల్క్. క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు. క్లీన్ చేసాక అప్పుడు మళ్ళీ మీకు ఏం చేస్తున్నాను అనేది చెప్పిస్తాను. ఇక్కడంతా డస్ట్ అయింది కదా, సో దాన్ని నేను క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇది ఒక పనిలా ఉండిపోతుంది అలాగను. ఓకే, హాఫ్ కప్పు షుగర్ని తీసుకోవాలి, అలాగే హాఫ్ కప్పు నట్స్ని తీసుకోవాలి. షుగర్ కొంచెం ఎక్కువే ఉండాలండి, హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. 1 or 2 స్పూన్స్ ఎక్స్ట్రా ఉండాలి. అలాగే ఒక ప్లేట్లోకి బటర్ని తీసుకొని బాగా స్ప్రెడ్ చేసి ప్లేట్ని పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఈ బాదం పప్పుల్ని చక్కగా చిన్నగా కట్ చేసుకోవాలి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే పెద్దగా కట్ చేస్తాను, కానీ నైట్ టైంలో ఎలాగో చేసేస్తాను ఫాస్ట్గా అయిపోవాలని. మీరైతే కనుక చిన్నవి చేసుకోండి, పెద్దవైనా పర్లేదు, మనం తర్వాత చేతకు కొట్టుకుంటాము, కట్ చేసుకుంటాము కనుక పెద్దవైనా పర్లేదు. కానీ చిన్నవైతేనే మనకి అలా చేత కుట్టుకునేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఈ హాఫ్ కప్పు షుగర్ ఉంది కదా, దాన్ని ఇలా కడాయిలో వేసి అలానే ఉంచేయాలండి, వాటర్ ఏమి వేయకూడదు అనమాట. అలా వాటర్ వేయకుండా షుగర్ని కరిగించుకోవాలి, క్యారమిల్ అనమాట. అలా అవుతూ ఉండగా దీనిలోకి బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూను బటర్ని వేసి కలుపుకోవాలి బాగాను. ఈ బటర్ అనేది క్యారమిల్లో కలిసిపోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న బాదం పప్పులను వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ బాదం పప్పులు ఆ క్యారమిల్ అనేది కలిసిపోవాలి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ప్లేట్ అనేది, ఆ ప్లేట్లోకి వేసేయాలన్నమాట. చూడండి, ఇలా ప్లేట్లోకి వేసేసి సర్దేయాలి. అలా చల్లారి పెట్టేయాలండి, వెంటనే అసలు మనం టచ్ చేయకూడదు, చేతికి అతుక్కుపోతుంది అనమాట. అది అయ్యేలోగా ఇక్కడ చూడండి, కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడండి, ఒకేసారి మనకి 2 పనులు అయిపోయాయి కదా, ఈ కేక్ కూడా అయిపోయింది. దీన్ని అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఇంకా దాంతో అయితే అది ఉంది కదా, అది తీసుకునేది, ఆ స్టాండ్ అనేది దాంతో అయితే రాలేదు. మళ్ళీ నా దగ్గర ఇంకొకటి ఉందన్నమాట, సో దాంతో తీసాను, వచ్చింది చక్కగాను. వావ్, బాగా వచ్చింది కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. చూడండి, ఇలా అది ఉడికిందా లేదా అనేది, అది బేక్ అయిందా లేదా అనేది కొంచెం అలా టచ్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. రెడీ అయిపోయాయి 2 కూడాను. ఇప్పుడైతే టైము 11 అవుతుందండి, అంటే 5 మినిట్స్ తక్కువ, 11 అవుతుంది. నేను 10కి స్టార్ట్ చేశాను, అంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుని మీకు చూపించాను, అప్పుడు 10 అయిందనమాట. ఇక్కడైతే నేను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. ఆ నైట్ అయితే ఇలా మూతను పెట్టి ఉంచేయాలండి. మూత అంటే ఒక టవల్ లాంటిది, అలా కిచెన్ టవల్ని వేసి ఉంచేసుకోవాలి. ఆ తర్వాత మార్నింగ్ అయితే నేను చూపిస్తున్నాను, ఇది చాక్తో కొంచెం కదిపించేసి దానిపైన ఒక ప్లేట్ని పెట్టి ఇలా బోర్లించితే కనుక మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఆ బటర్ పేపర్ని తీసేయండి. ఇలా టర్న్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా వచ్చిందో. ఎగ్లెస్ కేక్ అండి ఇది. ఎగ్ అయితే ఇంకా పైకి వచ్చి ఇంకా ప్లఫీగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది ఎగ్ అయితే. ఇక్కడైతే కనుక ఇవి ఉన్నాయి కదా నట్స్, క్యారమిల్ నట్స్, బటర్ స్కాచ్ నట్స్, దాన్ని బ్రేక్ చేసుకోవాలి. అదే చిన్న చిన్న గుండలాగా చేసుకోవాలన్నమాట. దానికోసమని ఇక్కడ నేను ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఒక కవర్లో పెడుతున్నాను. ఒక కవర్లో అయినా ఇలా వేసుకోవచ్చు, పాలిథిన్ కవర్లో, లేదు అంటే కనుక బటర్ పేపర్లో కూడా వేసి మనం ఇలా చితక్కొట్టచ్చు. చూడండి, ఇక్కడ రోటీ కర్ర తీసుకొని అలా చితక్కొట్టామంటే కనుక మనకి కావాల్సిన బటర్ స్కాచ్ నట్స్ అనేవి తయారైపోతాయి. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి, చాలా రోజుల వరకు కూడా ఉంటాయి. నేనైతే అప్పుడు తినేస్తున్నాను, తిండిపోతున్నాయి. స్వీట్స్ అంటే పిచ్ అనమాట, అందులోనూ బటర్ స్కాచ్ మై ఫేవరెట్. అలా అయిపోయాక దాన్ని పక్కన పెట్టుకొని షుగర్ సిరప్ని రెడీ చేసుకుని ఉంచేసుకోండి. ఈ షుగర్ సిరప్ కోసం షుగర్ అండ్ కొంచెం హాట్ వాటర్ వేసుకోండి. అందులోనే బటర్ స్కాచ్ సాస్ ఉంటుందండి,
దాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకోవాలండి. అప్పుడు స్మెల్ బాగుంటుందన్నమాట కేక్ తినేటప్పుడు. ఈ వాటర్తోనే కదా సోక్ అవుతుంది, కేక్ కూల్ అవుతుంది, అందుకని చెప్పి వాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆ వాటర్ని మనం ఇక్కడ కేకు క్రీము అన్నీ రెడీ చేసి పెట్టుకునేసరికి అది కొంచెం కూల్ అవుతుందన్నమాట. ఇక్కడ కేక్ పైన ఉన్న లేయర్ అనేది తీసేయాలండి. ఆ పై లేయర్ తీసాకనే మనకి కేక్ అనేది బాగుంటుంది. పై లేయర్ తీసిన తర్వాత నేను ఇక్కడ 3 స్లైసెస్గా కట్ చేసుకున్నాను. 3 పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సారీ అండి, నా వాయిస్ మీకు ఇబ్బందిగా అనిపిస్తుందేమో, జలుబు చేస్తుందండి, అందుకని గొంతు అంతా అదలా ఉందన్నమాట. నా వాయిస్ నాకే ఎలాగో ఉంది. సో మీకు అలా ఇబ్బంది అనిపిస్తే సారీ. ఇంకా ఆ కేక్ స్లైస్లు అనేవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాక క్రీమ్ని రెడీ చేసుకోవాలి. క్రీమ్ని కూడా రెడీ చేసుకున్నాను, దాన్ని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే కేక్ని ఐసింగ్ చేసేయడమే. ఇలా కేక్ బోర్డు పెట్టుకొని దానిపైన కొంచెం క్రీమ్ని అప్లై చేసుకొని దానిపైన ఒక లేయరు కేక్ వేసుకోండి, కేక్ స్లైస్. దానిపైన షుగర్ సిరప్ని వేసుకోండి. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత క్రీమ్ పెట్టుకోండి. క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత బటర్ స్కాచ్ సాస్ ఉంటుందండి, దాన్ని వేసుకోవాలి. ఆ బటర్ స్కాచ్ సాస్ వేసుకున్న తర్వాత నట్స్ వేసుకోవాలండి. మనం రెడీ చేసుకున్న నట్స్ వేసుకున్నాక మళ్ళీ ఇంకొక లేయర్ అనేది పెట్టాలన్నమాట. సెకండ్ లేయర్ అలా పెట్టుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ షుగర్ సిరప్ వేసుకోవాలి, తర్వాత క్రీమ్ వేసుకోవాలి, తర్వాత సాస్ వేసుకోవాలి బటర్ స్కాచ్ది, తర్వాత నట్స్ వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్నాక మళ్ళీ థర్డ్ లేయర్ అనేది పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత దీన్నైతే ఇప్పుడు మనం హార్ట్ షేప్గా మార్చుకుంటున్నాము. ఓకేనా అండి? ఈ రౌండ్ కేక్ని హార్ట్ షేప్గా ఎలా మార్చుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానన్నమాట. చాలా ఈజీ అండి, అంత కష్టమేం అనిపించదు అనమాట, చాలా ఈజీగానే అయిపోతుంది. దీన్నైతే కనుక ఇదిగోండి ఇలా చాక్ తీసుకొని పైన మాత్రమే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి, కట్ చేయకూడదు. అటు ఇటు కట్ చేసుకోవాలి. మధ్యలో కనుక చూసారా మీరు, అంటే ప్లస్ సింబల్గా వేసుకోవాలి మనం. చూడండి, ఇప్పుడు కూడా చూపించాను. అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇలా ప్లస్ సింబల్ వేసుకొని దానికి ఇరువైపులా మన వైపు ఉండేవి చూడండి, ఇటువైపు ఒక ముక్క, అటువైపు ఒక ముక్క కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత కేక్ని కొంచెం ముందుకు జరుపుతున్నాను, అదే వెనక్కి కొంచెం అలా. మరి మనకి ప్లేస్ ఉండాలి కదండి, ఈ పార్ట్స్ అనేవి ముందుకు వెళ్ళిపోతాయి, మనకి అక్కడ ప్లేస్ ఉండాలి కదా, అందుకని కొంచెం వెనక్కి జరుపుకోవాలి. తర్వాత కొంచెం అంత క్రీమ్ని తీసుకొని అటువైపు ఉంది కదా, అక్కడ కొంచెం క్రీమ్ని అయితే ఇటు అటు అప్లై చేసేయాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా అలా అప్లై చేసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా అటువైపు తీసుకొని అటువైపు పెట్టుకోవాలన్నమాట. ఇటువైపు తీసుకొని ఇటువైపు పెట్టుకోవాలి, ఈ ముందుకు పెట్టుకోవాలి. ఆ వెనక్కి తీసుకొని ఈ ముందుకు పెట్టాలి, దీని వెనక్కి తీసుకొని దీని ముందుకు పెట్టుకోవాలి. మీకు అక్కడ నేను చెప్పిన దానికంటే మీరు చూస్తే మీకు తెలుస్తుంది అనమాట, అర్థమవుతుంది. చూడండి, ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి, దానికి అతికించుకోవాలన్నమాట. మనం అందుకే క్రీమ్ పెడతాము. ఫస్ట్ నేను క్రీమ్ని అప్లై చేశాను కదా ఇటు అటు, ఆ క్రీమ్ దీనికి హెల్ప్ అవుతుంది ఇలా అతుక్కుపోవడానికి. అర్థమైందా మీకు? కొంచెం వెనక్కి ప్లేస్ కావాలి కనుక ఇంకొంచెం ముందుకు జరుపుతున్నాను. ఇది అండి రౌండ్ కేక్, హార్ట్ కేక్గా సింపుల్గా చేసేసాను. సో దీన్ని ఇప్పుడు డెకర్ చేసుకోవాలి. దానిపైన సేమ్ ప్రాసెస్ అనమాట. షుగర్ సిరప్ని వేసుకోవాలి, ఆ తర్వాత క్రీమ్ని పెట్టుకోవాలి. క్రీమ్ మొత్తాన్ని కూడా వేసేసుకొని చక్కగా అప్లై చేసుకోవాలన్నమాట మంచిగాను. ఇలా పైపింగ్ బ్యాగుల్లో మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే క్రీమ్ని అప్లై చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. కొత్తగా నేర్చుకునే వారికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట, ఈ టిప్ అనేది. అంటే ఇలా పైపింగ్ బ్యాగుల్లో వేసుకొని మనము అప్లై చేసుకుంటే కేక్ మంచిగా, అంటే ఎలా అంటే నున్నగా వస్తుందన్నమాట కేక్. ఇది చేసేటప్పుడు క్రీమ్ని అప్లై చేసేటప్పుడు పైన బటర్ స్కాచ్ సాస్ను వేస్తున్నాను. ఈ బటర్ స్కాచ్ సాస్ వేసుకున్న తర్వాత నేనైతే కనుక
దీనిపైన ఫ్లవర్స్ ఇచ్చుకున్నానండి. స్టార్ నోజులు వేసి చిన్న ఫ్లవర్స్ ఇచ్చాను, రెడ్ కలర్ వేసి మిక్స్ చేసి. సో అదంతా అయితే నేను షూట్ చేయలేదు, ఎందుకంటే నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి, అప్పటికే నేను చూసుకోలేదు. సో అందుకని నేను షూట్ చేయలేకపోయాను. మళ్ళీ వాళ్ళకి తొందరగా ఇచ్చేయాలి కదా 1:30 కల్లా, అందుకని ఆ టెన్షన్లో ఇంకా నేను మరి మొబైల్ స్విచ్ ఆన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయలేదు, వదిలేసానమాట. ఇది అండి కేక్ అనేది ఇలా ఉంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కేక్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్. టేక్ కేర్.